Good morning, guys. ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? టూల్స్ గురించి స్కెచ్ టూల్స్ గురించి అవి డిస్కస్ చేసుకున్నాం. సో స్కెచ్ టూల్స్ లో ఏమి డిస్కస్ చేసుకున్నాం? లైన్, పాలిగన్స్, సర్కిల్స్, రెక్టాంగిల్స్, స్ప్లైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్, ఎలిప్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే స్కెచ్ మాడిఫైయింగ్ టూల్స్ ఆర్ స్కెచ్ ఎడిటింగ్ టూల్స్. సో మనం డ్రా చేసిన స్కెచ్ ని ఏమన్నా ఎడిట్ అయినా చేయాలన్నా, మాడిఫికేషన్ చేయాలన్నా ఈ టూల్స్ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఫస్ట్ సాలిడ్ వర్క్స్ ఇంటర్ఫేస్ ఎంటర్ అయిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఫైల్, న్యూ డాక్యుమెంట్, పార్ట్ ఎన్విరాన్మెంట్, ఓకే. సో ఫస్ట్ మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో ఐదర్ ఏదో ఒక ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రంట్ కానీ, టాప్ కానీ, రైట్ కానీ. సో ఐ విల్ క్లిక్ ఆన్ స్కెచ్. సో ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామా? ఇవన్నీ నేర్చుకున్నాం. సో లైన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏమున్నాయి అందులో, మిడ్ పాయింట్ లైన్, నెక్స్ట్ సెంటర్ లైన్, కన్స్ట్రక్షన్ లైన్, ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగే సర్కిల్స్, 3 పాయింట్ సర్కిల్, సెంటర్ పాయింట్ సర్కిల్, స్ప్లైన్స్, రెక్టాంగిల్, ఎలిప్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్కెచ్ మాడిఫైయింగ్ టూల్స్. సో స్కెచ్ మాడిఫైయింగ్ టూల్స్ లో ఫస్ట్ వన్ స్కెచ్ ఫిల్లెట్ ఆర్ స్కెచ్ అండ్ చాంఫర్. సో ఇవి తెలుసు కదమ్మా మనకి. రెక్టాంగిల్ షేప్స్ అయి ఉన్నప్పుడు ప్రాపర్ ఎడ్జెస్ అయ్యి మనకి షార్ట్ గా లేకుండా ఐదర్ కర్వ్డ్ షేప్ లో గానీ లేదా ఇలా చాంపరింగ్ షేప్ లో గానీ రావడానికి ఈ టూల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇవి అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక ప్రొఫైల్ ని డ్రా చేయాలి కదా. సో బ్రేక్ ద రెక్టాంగిల్. ఏం చేస్తున్నాను? రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఎగ్జిట్ అవ్వాలంటే సెలెక్ట్ క్లిక్ చేయాలి లేదా ఎస్కేప్ బటన్ క్లిక్ చేయాలమ్మా. సో నెక్స్ట్ చేంజింగ్ ప్రాపర్టీ ఏంటమ్మా? స్కెచ్ ఫిల్లెట్. సో స్కెచ్ ఫిల్లెట్ ఓపెన్ చేసిన వెంటనే ఏమైంది? స్కెచ్ ఫిల్లెట్ యొక్క ప్రాపర్టీ విండో ఓపెన్ అయింది. సో స్కెచ్ ప్రాపర్టీ విండోస్ లో మనకి ఏంటి? ఫస్ట్ ఒక బ్లూ కలర్ లేయర్ లో ఒక రెక్టాంగిల్ షేడ్ అవుతుంది కదమ్మా. సో అంటే ఇది యాక్టివ్ అయింది. సో మనం ఏదైతే అక్కడ ఫిల్లెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అందులో సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ చూసారమ్మా, ఫిల్లెట్ పారామీటర్స్ లోకి వెళ్ళండి. సో ఫిల్లెట్ పారామీటర్స్ ఎంత? నేను 10 mm ఇచ్చాను అనమాట. 10 mm ఫిల్లెట్ అవ్వాలి నాకు. సో ఫస్ట్ ఫిల్లెట్ ఎంటిటీస్ లో సెలెక్ట్ చేయండి. ఐదర్ ఇక్కడ ఏం చేయాలి? కార్నర్, వర్టెక్స్ పాయింట్ ఉంది కదా, ఐదర్ వర్టెక్స్ పాయింట్ కానీ లేదంటే ఏవైతే ఎడ్జెస్ దగ్గర మనకి ఫిల్లెట్ కావాలనుకుంటున్నామో ఆ 2 ఎడ్జెస్ ని సెలెక్ట్ చేయాలి. చూసారు ఇక్కడ ఎడ్జెస్ సెలెక్ట్ చేసిన వెంటనే షేడెడ్ అవుతున్నాయి. సో నాకు ఈ ఎడ్జ్ కి ఎడ్జ్ కంటే ఇక్కడ రావాలి ఫిల్లెట్. సో క్లిక్ వన్ అండ్ క్లిక్ వన్. చూసారమ్మా, చేసిన వెంటనే ఎల్లో కలర్ లో ఫిల్లెట్ వచ్చింది చూసారా. సో ఫిల్లెట్ యొక్క అక్కడ మనం ఎంత ఇచ్చాం? రేడియస్ 10 mm ఇచ్చాం. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని అన్న వ్యారీ చేయాలనుకుంటే వ్యారీ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూసారా వ్యారీ అవుతుంది. సో అలా మనకి రిక్వైర్డ్ డైమెన్షన్ పెట్టుకొని నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. సో నాకు 4 ఎడ్జెస్ కూడా కావాలి. సో ఇక్కడ చూసారమ్మా, కీప్ కన్స్ట్రైన్ కార్నర్స్ అంటే ఈచ్ ఉంటుంది అనమాట. డైమెన్షన్ టు ఈచ్ ఫిల్లెట్ అంటే ఈచ్ ఫిల్లెట్ దగ్గర డైమెన్షన్ రావాలి అనుకుంటే మీరు కింద చూసారే పాపప్ విండోలో దీనికి క్లిక్ రైట్ మార్క్ చేస్తారు. సో చేస్తే ఏంటి? ప్రతి ఫిల్లెట్ దగ్గర మీకు డైమెన్షన్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట టిక్ మార్క్ చేస్తే. సో ఐ వాంట్ టు దిస్ కార్నర్ అండ్ దిస్ కార్నర్స్ అండ్ దిస్ కార్నర్స్. ఓకేనమ్మా, 4 కార్నర్స్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా 4 ఎడ్జెస్ కూడా ఫిల్లెట్ అయింది. సో 4 ఎడ్జెస్ దగ్గర కూడా మనకి ఏమొచ్చింది? రేడియస్ 20 mm తో డైమెన్షన్ వచ్చింది. ఇక్కడ టిక్ మార్క్ చేసాం కాబట్టి టిక్ మార్క్ చేయకపోతే అయితే 4 ఫిల్లెట్స్ దగ్గర ఏదో ఒక ఫిల్లెట్ దగ్గర మాత్రమే డైమెన్షనింగ్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 4 ఇక్కడ దీని వల్ల యూజ్ ఏంటంటే డైమెన్షన్ ఈచ్ ఫిల్లెట్ అనేటప్పుడు ఎనీ ఇక్కడ ఈ 4 ఫిల్లెట్స్ దగ్గర ఏదైనా ఒక ఫిల్లెట్ మనం రేడియస్ అది కానీ చేంజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో డైమెన్షన్ ఈచ్ ఫిల్లెట్ చేసినప్పుడు ఎక్కడైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డబుల్ క్లిక్ చేయండి డైమెన్షన్. సో క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా డైమెన్షన్ వచ్చింది.
ఐ విల్ గివ్ 30. సో చూసారు ఇక్కడ ఈ ఫిల్లెట్ దగ్గర 30 రేడియస్ తో వచ్చింది, రిమైనింగ్ 3 కూడా 20 ఉన్నాయి మనకి. సో దేని వల్ల ఇక్కడ డైమెన్షన్స్ ఆన్ ఈచ్ ఫిల్లెట్ ఉంది కదా, క్లిక్ చేస్తే 4 ఫిల్లెట్స్ యొక్క డైమెన్షన్ వస్తుంది, లేదా క్లిక్ చేయకపోతే ఐదర్ 4 ఫిల్లెట్స్ ది ఏదో ఒక చోట మాత్రమే రేడియస్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా, క్లియరా? సో నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఏముంది, స్కెచ్ చాంపర్. సో క్లిక్ ఆన్ చాంపర్ టూల్. సో చాంపర్ స్కెచ్ చాంపర్ యొక్క ప్రాపర్టీస్ విండో యాక్టివేట్ అయింది. సో ఇక్కడ ఏంటి, సో చాంపరింగ్ ఉన్నాను చూసారా, డిస్టెన్స్ 10 mm లో ఉంది, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వచ్చింది. మీరు ఇన్ కేస్ అయినా చేంజ్ చేయాలనుకుంటే 20 అయితే 20, అయితే 30 అయితే 30, లేదా 15 అయితే 15 మీరు మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో అది డిస్టెన్స్ అనేది ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలనుకుంటే ఈక్వల్ దగ్గర టిక్ మార్క్ చేస్తాము, లేదంటే టిక్ మార్క్ తీసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, యాంగులర్ డిస్టెన్స్, డిస్టెన్స్ టు డిస్టెన్స్. సో ఇక్కడ ఏం యాక్టివేట్ అయి ఉంది, డిఫాల్ట్ గా డిస్టెన్స్ టు డిస్టెన్స్, అంటే ఐదర్ ఈ సైడ్ దగ్గర డిస్టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో 10 10 ఈక్వల్ గా అవుతుంది. సో క్లిక్ ఆన్ 10 నేను డిఫాల్ట్ గా ఉంచానమ్మా. సో ఐదర్ సైడ్ సెలెక్ట్ చేయండి. చూసారా ఈచ్ ఫిల్లెట్ 10 10 వచ్చింది అలాగా. సో ఈక్వల్ డిస్టెన్స్ టిక్ మార్క్ తీస్తాను. సో అంటే అయితే ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేసింది, మనకి 10 10 తో చాంఫరింగ్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ నాకు వన్ సైడ్ ఒక డైమెన్షన్, ఇంకో సైడ్ ఇంకొక డైమెన్షన్ కావాలనుకుంటున్నాను, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ డిస్టెన్స్ లో టిక్ మార్క్ తీసేస్తే 2 డిఫరెంట్ డైమెన్షన్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఏదైతే ఉందో అది నాకు 10 mm ఉండాలి. సెకండ్ దానికి ఏమనుకుంటున్నానంటే సెకండ్ ఎడ్జ్ దగ్గర 20 mm రావాలనుకుంటున్నాను నేను, ఈవెన్ 20. సో ఫస్ట్ సెలెక్టింగ్, ఈ సైడ్ దగ్గర 10 mm కావాలి, ఈ సైడ్ దగ్గర 20 mm కావాలి. చూసారమ్మా డిస్టెన్స్ ఎలా అయిందో, క్లారీ అయిందో. అలాగా ఈక్వల్ డిస్టెన్స్ పెడితే ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పారామీటర్ ఏముంది మనకి, యాంగిల్ డిస్టెన్స్ అని ఉంది. సో మనం యాంగిల్ తో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో యాంగిల్ ఏంటి, ఇవి చూసారా సెట్ అయినవి ఓన్లీ డిస్టెన్స్ బేస్ చేసుకునే చాంపరింగ్ అనేది అయ్యింది. సో ఈ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని అయింది, హారిజాంటల్ వెర్టికల్ డిస్టెన్స్ తో బేస్ చేసుకుని అయింది. ఇప్పుడు ఏంటి, యాంగిల్ అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ చూసారమ్మా ఈ యాంగిల్ సెట్ అయిన 45 degrees తో ఫామ్ అవ్వాలంటే 45 degrees, 30 తో కావాలంటే 30, అది అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం అనమాట చాంపర్ లోను, ఫిల్లెట్స్ లోను. సో ఫస్ట్ యాంగిల్ సెలెక్ట్ చేశాను కదా, యాంగిల్ ఎంత 45 ఉంది డిఫాల్ట్ గా, నేను 30 ఇద్దాం అనుకుంటున్నాను, ఈవెన్ 30. సో ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఏవైతే ఎడ్జెస్ కావాలంటే. సో ఈ ఎడ్జ్ కి మధ్య నాకు చాంపరింగ్ అనేది ఫామ్ అవ్వాలి. సో చూసారమ్మా ఫామ్ అయింది, జూమ్ చేస్తున్నాను చూడండి. సో చూసారా చాంపరింగ్ యాంగిల్ అనేది ఎంత ఉంది, 30 degrees ఉంది. సో చాంపరింగ్ హైట్ ఎంత ఉంది, అదే డిస్టెన్స్ 10 mm. సో అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి ఎలా కావాలంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్ బేస్ చేసుకుని కావాలంటే యాంగిల్ బేస్ చేసుకుని, డిస్టెన్స్ బేస్ కావాలంటే డిస్టెన్స్ బేస్ చేసుకుని, మళ్ళీ డిస్టెన్స్ లో ఈక్వల్ డిస్టెన్స్ కావాలా అండ్ డిఫరెంట్ డిస్టెన్సెస్ కావాలా, అవన్నీ కూడా బేస్ చేసుకుని ఏదైతే మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ డిఫరెంట్ టూల్స్ ని మనం యూస్ చేసుకుంటాం అనమాట. సో అంత ఓకే అయిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైమెన్షన్ నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది, డయాగ్రామ్ విజిబుల్ అవడం లేదు. ఫిట్ టు ఫ్రేమ్ కావాలంటే క్లిక్ చేయండి. చూసారా ఫిట్ టు స్క్రీన్. ఓకేనమ్మా, క్లియరా? చాంపర్ ఫిల్లెట్ లాగా డౌట్స్ ఉన్నాయా? సో ఇందులో ఉన్న మనకు అడ్వాంటేజ్ చూసారా, ఆటోకాడ్ లోని అయితే మనకి సింగిల్ గానే ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనకి ఈ సాఫ్ట్వేర్స్ యొక్క అడ్వాంటేజ్ బట్టి మనకి ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మోడిఫైయింగ్ టూల్ వచ్చి ట్రిమ్ ఎంటిటీస్. సో ట్రిమ్మింగ్ అనేది మనం వైడ్లీ యూజ్ చేస్తాం, ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అయ్యి ఉంటుందో అక్కడ అన్ఈవెన్ పార్ట్స్ ఆర్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయడానికి మనం ఈ ట్రిమ్ అనే ఎంటిటీస్ ని యూజ్ చేస్తాం. సో ట్రిమ్ ఎంటిటీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, అన్ని ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ rectangle. Okay, next draw the circle.
జస్ట్ ప్రొఫైల్స్ డ్రా చేస్తున్నాను ట్రిమ్మింగ్ చేయడానికి, ఏం కాదు. సో ఫస్ట్, సో దీన్ని పార్ట్స్ ని ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, సో నాకు ఈ సర్కిల్ లో ఈ హాఫ్ సర్కిల్ పార్ట్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఏమన్నా డిలీట్ చేయాలంటే ఏమవుతుంది, సర్కిల్ క్లిక్ చేసిన వెంటనే ఓవరాల్ గా సర్కిల్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో డిలీట్ కొడితే ఏమవుతుంది, మనకి ఓవరాల్ సర్కిల్ డిలీట్ అయిపోతుంది. బట్ నాకు ఈ పార్ట్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో వీఆర్ యూజింగ్ ట్రిమ్ కమాండ్. సో ట్రిమ్ లో చూసారమ్మా, సో మనకి మళ్ళీ ట్రిమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిమ్స్ ఉన్నాయి. పవర్ ట్రిమ్, కార్నర్ ట్రిమ్, ట్రిమ్ అవే ఇన్సైడ్, ట్రిమ్ అవే అవుట్ సైడ్, ట్రిమ్ టు క్లోజెస్ట్. సో మన పర్పస్ ని బట్టి ఒక్కొక్క ట్రిమ్ బట్టి ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పవర్ ట్రిమ్ సెలెక్ట్ చేశాను. సో పవర్ ట్రిమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటమ్మా, అయితే మనకి ఎక్కడైతే ట్రిమ్మింగ్ కావాలనుకుంటున్నామో ఆ ట్రిమ్మింగ్ లొకేషన్ మౌస్ పాయింట్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మౌస్ యొక్క లెఫ్ట్ కార్నర్ బటన్ క్లిక్ చేసి అలా జస్ట్ డ్రాగ్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది మనకి. సరే ట్రిమ్ అయింది. సో ఇక్కడ ఈ హైపోటెన్యూస్ ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే ఇక్కడ మనకి చూడండి నార్మల్ కార్నర్స్ లో అయితే రావదు. సో ఇక్కడ పవర్ ట్రిమ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కడైతే మనకు కావాలో ఆ లొకేషన్ డైరెక్ట్ మౌస్ పాయింట్ తీసుకెళ్ళిపోయారు. జస్ట్ అప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసి మీకు ఏ పార్ట్ అయితే ట్రిమ్ చేయాలనుకున్నా ఆ పార్ట్ అలా డ్రాగ్ చేయండి. మౌస్ పాయింట్ తీసుకెళ్ళానమ్మా. సో నాకు ఈ హైపోటెన్యూస్ పార్ట్ వద్దు అనుకుంటున్నాను. నెక్స్ట్ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. చూసారా ట్రిమ్ అయిపోయింది. సో అలా ఏవైతే పార్ట్స్ కావాలో అలా చేసుకుంటే మొత్తం చూసారా అవి ఒక ప్రొఫైల్ అలా లైట్ గా ఫామ్ అవుతుంది మనకి. ఎలా మీరు ప్రొఫైల్ తీసుకెళ్తే ఆ ప్రొఫైల్ లోకి పవర్ ట్రిమ్ అనేది మొత్తం ట్రిమ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ఈ పార్ట్ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకొచ్చాను మౌస్ పాయింట్ హోల్డ్ చేశాను. చూసారా జస్ట్ మీరు అలా మౌస్ పాయింట్ ఎలా ఏ లొకేషన్ తీసుకెళ్తుంటే ఆ లొకేషన్ లో మొత్తం అలాగా ట్రిమ్ అవుతూ వస్తుంది. చూసారా జస్ట్ పవర్ ట్రిమ్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఫైల్స్ ఉన్నా మాక్సిమం డిలీట్ చేసేచ్చు ఈ పవర్ ట్రిమ్ వల్ల. మొత్తం వానిష్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రిమ్లింగ్ ఒకటి ఏముంది, కార్నర్స్. సో కార్నర్స్ ఉన్న చోట ఏమన్నా అన్వైమెంట్ పార్ట్స్ ఏమైనా తీయాలంటే ఇది ట్రిమ్ ని యూజ్ చేస్తాం. సో ఓకే, సో ఫస్ట్ కార్నర్స్ ని క్రియేట్ చేస్తున్నాము ప్రొఫైల్స్. సో నెక్స్ట్ టేకింగ్ లైన్ escape or select. సో కార్నర్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను ఈ 2 కార్నర్స్ ని ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ ట్రిమ్ ఎంటిటీ, నెక్స్ట్ కార్నర్. చూసారమ్మా మనకి ఏవైతే కార్నర్స్ కావాలనుకుంటున్నామో ఆ కార్నర్స్ సైన్ క్లిక్ చేస్తే ఉంటున్నాయి. సో ఆపోజిట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అవుతున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ కార్నర్స్ అది అన్న ఉన్న చోట అది మనకు అన్ని ఈవెంట్ పార్ట్స్ అవి అన్న ప్రొఫైల్స్ ని డిలీట్ చేయాలంటే మనం ఈ కార్నర్ ట్రిమ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ ట్రిమ్ లో ఇంకోటి ఏముంది, ఇన్సైడ్ అవుట్ సైడ్ పాయింట్స్ ని డిలీట్ చేయడానికి. సో ఫస్ట్ వి విల్ డ్రా ద ప్రొఫైల్స్.
సో నెక్స్ట్ ట్రిమ్ ఏంటిది, ట్రిమ్ అవే ద ఇన్సైడ్. సో ఇన్సైడ్ అంటే చూసారమ్మా ఈ టైప్ ఆఫ్ ఉంది, ఎలా ఇంటర్సెక్ట్ అయింది. సో మధ్యలో నాకు ఈ పార్ట్ అంటే ఈ లైన్ సెంటర్ లైన్ ఈ పార్ట్ ఉంది చూసారా, ఇది మాత్రమే ఇన్సైడ్ ఉన్నది ట్రిమ్మింగ్ అవ్వాలనుకుంటున్నాను. సో దెన్ వీఆర్ చూసింగ్ ద ట్రిమ్ అవే ఇన్సైడ్. సో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వేటి మధ్య అయితే ఇంటర్సెక్ట్ అయ్యి ఈ టూ లైన్స్ మధ్య కదా. సో సెలెక్ట్ దీస్ టూ లైన్స్. ఓకే, నెక్స్ట్ ఏవైతే అన్వాంటెడ్ కావాలనుకుంటున్నామో వాటిని క్లిక్ చేయండి. చూసారా వానిష్ అయిపోయింది. సో అలా ఇన్సైడ్ ఉన్న వాటిని ఏమన్నా ట్రిమ్మింగ్ చేయాలంటే ఈ ట్రిమ్ కమాండ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో సో ఓకేనమ్మా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు అవుట్ సైడ్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి, ట్రిమ్ అవే అవుట్ సైడ్ క్లిక్ చేయండి. సో వేటి మధ్యన అయితే ఏవైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ కార్నర్స్ సెలెక్ట్ చేయండి. ఇది నెక్స్ట్ ఇది. సో వీటి యొక్క అవుటర్స్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు విండో క్రియేట్ చేయండి మొత్తం ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని. సో చూసారా అవుట్ సైడ్ నుండి మొత్తం రిమూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ ట్రిమ్ టు క్లోజెస్ట్. సో ట్రిమ్ టు క్లోజెస్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో చెప్పాను చూసారు, పవర్ ట్రిమ్ దగ్గర ఏవైనా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో వాటిని డిలీట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డ్రా ద లైన్. Next, go to trim command, closest. So, ఇది రిమూవ్ అవ్వాలనుకుంటున్నాను ఈ పార్ట్. ఓకే, క్లియర్ అమ్మా. సో ఈ విధంగా అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి ఏ ట్రిమ్ మనకి ఈజీగా అండ్ కన్వీనియంట్ గా ఉంటే ఆ ట్రిమ్ ని, అండ్ అకార్డింగ్ టు పర్పస్ ని బట్టి సో అలా యూజ్ చేసుకుంటాం. సో వీటన్నిటికన్నా వైడ్లీ అండ్ సింపుల్ గా ఉన్నది ఏంటి మనకి పవర్ ట్రిమ్. సో ఎట్లాంటి ఇంటర్సెక్షన్ అది ఉన్నా సరే ఏమున్నా సరే ఎట్లాంటి కాంప్లికేటెడ్ ప్లేసెస్ లో ఉన్న ట్రిమ్ చేయాలంటే పవర్ ట్రిమ్ యూజ్ చేసుకుని డైరెక్ట్ మౌస్ పాయింట్ అక్కడ తీసుకెళ్లి లెఫ్ట్ బటన్ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మీకు ఆ కార్నర్స్ అన్ని ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతాయి మనకి. సో నెక్స్ట్ ట్రిమ్ అండ్ పీస్ లో ఇంకొకటి ఏముందమ్మా, నెక్స్ట్ ట్రిమ్ అండ్ పీస్ లో ఇంకొకటి ఎక్స్టెండెడ్ ఎంటిటీస్. సో ట్రిమ్ చేస్తున్నాం కదా, సో అలాంటివి లేదంటే ఎక్కడైతే ఒక లైన్స్ ఉన్నో వాటిని ఎక్స్టెండ్ అవి చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సో క్లిక్ దిస్ లైన్. చూసారా ఆటోమేటిక్ గా అప్ టు ఇంకొక లైన్ ఎక్కడ అయితే ఉందో అక్కడ వరకు ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో అక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను దాన్ని, అప్ టు ఇక్కడ ఇంకొక ఎండ్ ఉంది కాబట్టి అక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఎక్స్టెండ్ అవడం లేదు. ఎందుకమ్మా, అప్ టు దానికి ఇంకొక క్రాస్ సెక్షన్ పాయింట్ ఎక్కడ లేదు కాబట్టి ఇంకా అది ఎక్స్టెండ్ అవుతుంది. అప్ టు ఎక్కడైతే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో అప్పటి వరకు మాత్రమే అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. రిమెంటీస్ ఎక్కడైతే మనం రిమూవ్ చేసాం అలాంటి వాటిని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలన్నా ఈ కమాండ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా, క్లియరా? రిమెంటీస్, చాంపర్, ఫిల్లెట్ ఏమి డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ ది కన్వర్ట్ ఎంటిటీస్. సో కన్వర్ట్ ఎంటిటీస్ వచ్చేసి దీని ఫర్దర్ క్లాస్ లో చెప్తానమ్మా. ఇది ఏంటంటే 3D మోడల్ అవి మనం యూజ్ చేసేటప్పుడు ఫర్దర్ గా చేంజ్ ఆఫ్ ప్రొఫైల్ ఒక సైజ్ లో ఉన్నదానికి ఇంకొక డిఫాల్ట్ సైజ్ లోకి 1:2 రేషియోస్ లోకి అయ్యి మార్చేటప్పుడు ఇది వైడ్లీ యూజ్ చేస్తాం. సో ఇవి మీకు 3D డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు డిస్కస్ చేస్తాం కన్వర్ట్ ఎంటిటీస్ గురించి. సో నెక్స్ట్ ఏముంది, ఆఫ్సెట్ ఎంటిటీస్. సో ఆఫ్సెట్ ఎంటిటీస్ అంటే ఫర్దర్ ఒక డూప్లికేట్ కాపీస్ ని ఏవైతే మనకి షేప్ ఉందో ఆ టైప్ ఆఫ్ షేప్ ని మనకి అవి కాపీ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ సర్కిల్ అండ్ అ లైన్. Okay, next I will also form a line.
select. So next we will go to offset entities. ఆఫ్సెట్ ఎంటిటీస్ క్లిక్ చేసిన వెంటనే ఏమైందమ్మా, ఆఫ్సెట్ ఎంటిటీస్ యొక్క ప్రాపర్టీ బార్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఏదైతే మనకు ఆబ్జెక్ట్ ఉందో దాని డూప్లికేట్ దాని ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో క్రియేట్ చేయాలండి. పారామీటర్స్ లో చూడండి ఎంత ఉంది, 10 mm డిస్టెన్స్ ఉంది. అదైతే డిఫాల్ట్ గా వచ్చింది, ఉంచండి, లేదంటే మనం చేంజ్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి. నేను 15 ఇస్తాను. ఓకే, నెక్స్ట్. సో 15 ఇచ్చాను కదమ్మా, ఇచ్చిన వెంటనే మనం ఏదైతే ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ ని క్లిక్ చేయండి. చూసారా, సేమ్ సర్కిల్ ఎంత ఇంకొక 15 mm డిస్టెన్స్ లో ఫామ్ అయింది. సో అది ఎలా వచ్చింది, అవుటర్ గా వచ్చింది. సో నాకు ఇన్సైడ్ కావాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి, రివర్స్ అని చూసారమ్మా, రివర్స్ బాక్స్ లో క్లిక్ చేయండి. సో ఇన్సైడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ యాడ్ డైమెన్షన్స్ అని ఆల్రెడీ బాక్స్ టాప్ ఆఫ్ విండోలో టిక్ మార్క్ ఉంది. సో యాడ్ డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఓకే కొట్టిన తర్వాత ఈ ఆఫ్సెట్ కి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది విజిబుల్ అవుతుంది. సో మీరు యాడ్ మార్క్ టిక్ మార్క్ చేస్తే కనుక డిస్టెన్స్ అనేది మాకు విజిబుల్ అవ్వదు అంతే. సో నెక్స్ట్ చైన్ అనేది అక్కడ ఏమైనా రిలేషన్స్ అది ఏమైనా ఉంటే వాటిని ఫామ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బై డైరెక్షనల్ ఉంది. సో బై డైరెక్షనల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా వస్తుంది మనకి ఆఫ్సెట్ అనేది. సో ఒరిజినల్ ఏదైతే ఉంది మనకి బ్లూది, సో బై డైరెక్షనల్ అంటే బోత్ డైరెక్షన్స్ లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా వచ్చింది. సో దీన్ని క్లిక్ చేస్తే అయితే మీకు ఇన్సైడ్ ఉంది, నాకు ఇన్సైడ్ వద్దు అవుట్ సైడ్ కావాలనుకుంటే రివర్స్ టిక్ మార్క్ చేశాను, అవుట్ సైడ్ వచ్చింది. ఓకేనమ్మా, క్లియరా? సో నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జియోమెట్రీ. సో కన్స్ట్రక్షన్ జియోమెట్రీ అని ఇచ్చారు చూసారు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, బేస్ జియోమెట్రీ, ఆఫ్సెట్ జియోమెట్రీ. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జియోమెట్రీ అంటే మనకి కన్స్ట్రక్షన్ లైన్ కింద డాటెడ్ లైన్స్ కింద ఫామ్ అవ్వాలనుకోండి. సో కన్స్ట్రక్షన్ జియోమెట్రీలో ఇది హైలైట్ అవుతుంది అనమాట. సో బేస్ జియోమెట్రీ ఏదైతే నాకు బేస్ సర్కిల్ ఉందో దీనికే కన్స్ట్రక్షన్ సర్కిల్ కింద ఫామ్ అవ్వాలనుకోండి నాకు, సో అప్పుడు బేస్ జియోమెట్రీ టిక్ మార్క్ చేయండి. సో చూసారా ఇక్కడ హైలైట్ అయింది. సో డాటెడ్ లైన్స్ కింద లేదు, నాకు ఆఫ్సెట్ కావాలనుకుంటున్నాను ఆ కన్స్ట్రక్షన్ సర్కిల్ టైప్ ఆఫ్ ఫామ్ అనేది. సో ఆఫ్సెట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎందుకు రెండింటికి యాక్టివేట్ అయింది, బేస్ జియోమెట్రీకి యాక్టివేట్ అయింది, ఆఫ్సెట్ జియోమెట్రీకి యాక్టివేట్ అయింది. రెండు లైన్ కన్స్ట్రక్షన్స్ కింద లైన్ కింద ఫామ్ అయింది. సో అయితే నాకు ఓన్లీ ఆఫ్సెట్ కే కావాలనుకుంటున్నాను. సో అప్పుడు బేస్ జియోమెట్రీకి తీసేయండి. సో నార్మల్ గా సర్కిల్ ఫామ్ అయింది. సో ఐదర్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ క్లిక్ చేస్తాము, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ కావాలంటే రివర్స్ క్లిక్ చేస్తాము, బోత్ సైడ్స్ కావాలనుకుంటే బై డైరెక్షన్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ జియోమెట్రీ ఐదర్ కన్స్ట్రక్షన్ సర్కిల్ కన్స్ట్రక్షన్ లైన్ కింద అవి ఫామ్ అవ్వాలనుకుంటే ఈ కన్స్ట్రక్షన్ జియోమెట్రీలో పాపప్ విండోస్ లో టిక్ మార్క్ చేసుకుంటాం. అయితే బేస్ దానికి కావాలంటే బేస్ జియోమెట్రీని మార్క్ చేస్తాము, ఆఫ్సెట్ కావాలంటే ఆఫ్సెట్ జియోమెట్రీకి మార్క్ చేస్తున్నాం. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసారమ్మా, ఆఫ్సెట్ కి కన్స్ట్రక్షన్ లైన్ కింద పెట్టాను కాబట్టి ఆఫ్సెట్ అనేది డూప్లికేట్ అనేది మనకి ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ అవి ఉన్నాయి, అప్పుడు వాటికి కావాలంటే ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఎంత, 15 చేద్దాం డిఫాల్ట్ గా, లేదా చేంజ్ చేద్దాం, 10 ఇస్తున్నాను నేను, ఈవెన్ 10. సో ఇప్పుడు ఏదైతే మనం ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నాం ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలి కదా. సో ఈసారి నేను లైన్ ని క్లిక్ చేస్తున్నాను. సో లైన్ క్లిక్ చేసిన వెంటనే చూసారా 10 డిస్టెన్స్ లో ఫామ్ అయింది ఒక లైన్ అనేది. సో అది ఎలా ఫామ్ అయింది, డాటెడ్ కన్స్ట్రక్షన్ లైన్ కింద ఫామ్ అయింది. ఎందుకు, ఆఫ్సెట్ జియోమెట్రీకి టిక్ మార్క్ ఉంది కాబట్టి. సో నాకు నెసెసిటీ లేదు కన్స్ట్రక్షన్ లైన్ కింద, సో టిక్ మార్క్ తీసాను. చూసారా, తీసేస్తే నార్మల్ లైన్ కిందే ఫామ్ అయింది. లేదు బేస్ జియోమెట్రీ కావాలనుకుంటే కన్స్ట్రక్షన్ బేస్ క్లిక్ చేస్తాం. సో సేమ్ ఇందాకలాగే యాడ్ ఆన్ డైమెన్షన్స్. సో ఈ లైన్ కి ఆఫ్సెట్ డిస్టెన్స్ విజిబుల్ కావాలనుకుంటే మనం యాడ్ ఆన్ డైమెన్షన్స్ మార్క్ చేస్తాం. డైమెన్షన్స్ నీకు విజిబిలిటీ అవసరం లేదనుకుంటే యాడ్ డైమెన్షన్స్ టిక్ మార్క్ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్ నాకు ఆఫ్సెట్ డౌన్ లో మూవ్ అయింది కదా, నాకు అప్ సైడ్ కావాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, రివర్స్. ఓకేనమ్మా, సో నాకు డౌనే కావాలనుకుంటే రివర్స్ తీసేస్తాం. సో బై డైరెక్షన్ చెప్పాను కదా, బోత్ సైడ్స్ కావాలనుకుంటే. చూసామా, బోత్ సైడ్స్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనకి క్యాప్ టైప్ ఆర్ క్లోజ్ లైన్స్. సో హ్యాండ్స్ ని క్లోజ్ చేసేయాలనుకుంటున్నాను. సో దీనికి ఈ లైన్స్ ఆ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీ యాక్టివేట్ అవుతుంది మనకి. చూసారా, ఆర్క్స్. సో ఏం చేసింది, రెండు ఆఫ్సెట్స్ ని ఆర్క్ తో అటాచ్ చేసింది మనకి. లేదు బై లైన్స్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఆఫ్సెట్స్ ని. ఓకే, త్రూ ఆఫ్సెట్స్ ని త్రూ లైన్స్ ద్వారా క్లోజ్ చేసేసింది బాక్స్ కింద.
ఐదర్ ఆర్క్స్ కావాలంటే ఆర్క్స్ లేదా లైన్స్ కావాలంటే లైన్స్, అకార్డింగ్ టు మన యూజ్ అండ్ పర్పస్ ని బట్టి ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ జియోమెట్రీ ఆఫ్సెట్ చెప్పాను కదా, బేస్ లైన్ కావాలంటే బేస్ లైన్ కి లేదా ఆఫ్సెట్ కావాలనుకుంటే ఆఫ్సెట్ కి. దెన్ చేసాం. సో నాకు క్యాప్ పెన్స్ వద్దు, లైన్ హెండ్స్ కావాలనుకుంటున్నాను. లైన్ హెండ్స్ తో క్లోజ్ చేసాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. ఓకేనమ్మా, క్లియరా? ఆఫ్సెట్ ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో నెక్స్ట్ మిర్రర్ ఎంటిటీస్. సో మిర్రర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. సో ఏదో ఒక ఐదర్ యాక్సిస్ నుంచి మిర్రరింగ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రొఫైల్ డ్రా చేయండి. రెక్టాంగిల్, సో సెలెక్ట్ సర్కిల్, సో జస్ట్ ప్రొఫైల్ డ్రా చేశాను. దీన్ని మిర్రరింగ్ కావాలనుకుంటున్నాను. సో మిర్రరింగ్ చేయాలంటే ఎక్కడైతే ఒక యాక్సిస్ నుంచి రిఫర్ చేయాలి. సో ఐ విల్ డ్రా ద వన్ కన్స్ట్రక్షన్ లైన్ ఆల్సో హియర్. కన్స్ట్రక్షన్, అదే కన్స్ట్రక్షన్ లైన్ అనే కాదు, నార్మల్ లైన్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చామో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఇదైతే నాకు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇట్ సైడ్ నాకు సేమ్ ఫామ్ అవ్వాలనుకుంటున్నాను. సో మిర్రరింగ్ కావాలనుకుంటున్నాను. సో విల్ చూస్ ద మిర్రర్ ఎంట్రీస్. సో ఏమైందమ్మా, మిర్రర్ ఎంట్రీస్ యొక్క ప్రాపర్టీ పాపప్ విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటిటీస్ టు మిర్రర్ అంటే నువ్వు ఏదైతే ఎంటిటీస్ మిర్రర్ చేయాలనుకుంటున్నావో ఆ ఎంటిటీస్ సెలెక్ట్ చేయండి అని ఆటోమేటిక్ గా బ్లూ కలర్ తో యాక్టివేట్ అయింది ఆ బాక్స్. సో ఇక్కడ మనకి వైట్ కలర్ లో ఉందంటే యాక్టివేట్ కానట్టు, ఇక్కడ లైట్ స్కై కలర్ లోకి వచ్చిందంటే పాపప్ విండో అది యాక్టివేట్ అయిందమ్మా. సో మనం ఏదైతే మిర్రరింగ్ చేయాలనుకుంటున్నామో ఎంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సో సర్కిల్ లో ఒకటే కావాలంటే సర్కిల్ ఒకటే అవుతుంది. సో నాకు ఏంటి, సర్కిల్ విత్ రెక్టాంగిల్ కావాలి. సో డ్రాగ్ చేయండి ఒక విండో కింద, మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి. సో ఏమైంది, మొత్తం హోల్ ఇది సెలెక్ట్ అయింది. సో ఇక్కడ కాపీ ఆప్షన్ల మీద టిక్ చేసాం అనుకున్నాం, ఏమవుతుందంటే సేమ్ ఎంటిటీ ఇక్కడ ఉంటుంది, ఇట్ సైడ్ మిర్రరింగ్ అవుతుంది. మీరు కాపీ కనుక టిక్ మార్క్ చేయకపోతే ఓన్లీ ఇక్కడ కాపీయింగ్ ఇక్కడే అవుతుంది. సో ఏదైతే ఒరిజినల్ ఎంటిటీ ఉందో అది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట, కాపీయింగ్ అవుతుంది మిర్రర్ అనేది. సో కాపీ చేస్తే బోత్ ఇన్సైడ్ మనకి ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. ఓన్లీ నువ్వు కాపీ టిక్ మార్క్ చేస్తే ఏమవుతుంది, మిర్రరింగ్ ఇక్కడ తీసుకెళ్లి డైరెక్ట్ మీకు రైట్ సైడ్ మాత్రమే మిర్రరింగ్ చేస్తుంది అంతే. సో ఇప్పుడు మిర్రరింగ్ చేయాలి, అబౌట్ ద మిర్రర్ దేన్ని బేస్ చేసుకుని మిర్రరింగ్ చేయమంటావు అని అడుగుతుంది. సో యూ విల్ చూస్ ద యాక్టివేట్ అయింది చూసారు, క్లిక్ చేసిన వెంటనే. సో ఇప్పుడు మనం ఎక్కడైతే మిర్రరింగ్ చేయాలో దేన్ని రిఫరెన్స్ చేసుకుని చేయాలనుకుంటున్నామో ఇప్పుడు ఆ యాక్సిస్ ని సెలెక్ట్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకున్న మిర్రరింగ్ కావాలి, సెలెక్ట్ చేయండి. చూసారేమో ఆటోమేటిక్ గా మిర్రరింగ్ అయింది. దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. అదే అక్కడ కాపీ మార్క్ టిక్ మార్క్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు జస్ట్ అటు సైడ్ మిర్రరింగ్ అయిపోతుంది, ఇటు సైడ్ ది వానిష్ అయిపోతుంది అనమాట డయాగ్రామ్. ఓకే, ఇది నార్మల్ మిర్రర్ అమ్మ. ఇంకొకటి మనకి డైనమిక్ మిర్రర్ అని ఉంది. అదేంటంటే జస్ట్ మీరు డ్రా చేస్తుంది యాజ్ టీజ్ అటు సైడ్ అలా డ్రా అవుతూ వస్తుంది. ఇది నార్మల్ మిర్రర్ ఏంటి, ఆల్రెడీ నువ్వు ఏదైతే డ్రా చేసావో దాన్ని జస్ట్ మిర్రరింగ్ చేయొచ్చు. సో నువ్వు ఆటోమేటిక్ గా ఒక సైడ్ డ్రా చేస్తుంది ఇంకొక సైడ్ ఆటోమేటిక్ గా ఫామ్ అవ్వాలంటే డైనమిక్ మిర్రర్ అని ఒక కమాండ్ ఉంది, చూద్దాం ఆగండి. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఐటమ్స్. సో డైనమిక్ మిర్రర్ వెళ్ళాలంటే ఫస్ట్ ఒక కన్స్ట్రక్షన్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. దేనైతే రెఫరెన్స్ తీసుకొని డ్రా చేయాలనుకుంటున్నానో ఆ లైన్ ని డ్రా చేస్తాను ఫస్ట్ ఇక్కడ. Close or escape. So next we will go to నెక్స్ట్ ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదమ్మా, టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్ లోకి వెళ్ళిన తర్వాత స్కెచ్ ఎంటిటీస్. చూసారా, స్కెచ్ టూల్స్ లో మనకి డైనమిక్ మిర్రర్ అని ఇక్కడ ఒక కమాండ్ ఉంది. సో డైనమిక్ మిర్రర్ ని యాక్టివేట్ చేయండి.
సో ఎక్కడైతే డైనమిక్ మిర్రర్ యాక్సిస్ ని సెలెక్ట్ చేయమంటుంది, సో ఈ యాక్సిస్ ని సెలెక్ట్ చేశాను. సో యాక్సిస్ సెలెక్ట్ చేసిన వెంటనే ఏమైంది చూసారు, ఇక్కడ సిమెట్రిక్ సింబల్ వచ్చింది. సో అయితే మనకి డైనమిక్ మిర్రర్ యాక్టివేట్ అయినట్టు అన్నమాట యాక్సిస్ కి. సో ఈ సింబల్స్ చూసుకోండి మీరు. సో ఇప్పుడు ఏదైతే మీరు ప్రొఫైల్ డ్రా చేయాలనుకుంటున్నారో ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డ్రా చేయండి. ఆపోజిట్ గా ఇంకొక సైడ్ మీకు సేమ్ అలాగే కాపీ అవుతూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ప్రొఫైల్ డ్రా చేస్తున్నాను, ఈ సైడ్ డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ చూసారా మీరు, వన్ సైడ్ డ్రా చేస్తుంటే ఆటోమేటిక్ గా ఇంకొక డబుల్ సైడ్ మిర్రరింగ్ అవుతుంది మనకి. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డైనమిక్ మిర్రర్. సో నార్మల్ మిర్రర్ అయితే ఏముంది, మనం ఆల్రెడీ డ్రా చేసిన దాన్ని మిర్రరింగ్ చేయాలంటే నార్మల్ యూజ్ చేస్తాం మిర్రర్. అదే డైనమిక్ మిర్రర్ అంటే మీరు డ్రా చేస్తూనే ప్రొఫైల్ ని బోత్ సైడ్స్ అంటే సిమెట్రిక్ పార్ట్స్ అవి ఉంటాయి, అలాంటివి వాటిని మనం డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఈ డైనమిక్ మిర్రర్ టూల్ ని యూజ్ చేసి ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఏం చేయాలి, నార్మల్ గా ప్రొఫైల్ అంతా డ్రా చేయాల్సి వస్తుంది. సో డైనమిక్ మిర్రర్ యూజ్ చేయడం వల్ల ఏంటి, జస్ట్ మనం హాఫ్ పార్ట్ డ్రా చేస్తే రిమైనింగ్ ది సిమెట్రిక్ పార్ట్ ఆటోమేటిక్ గా ఫామ్ అవుతాయి అనమాట మిర్రరింగ్ ద్వారా మనకి. ఓకేనమ్మా, మిర్రరింగ్ కమాండ్ అర్థమైంది కదా. సో మిర్రర్ తర్వాత నెక్స్ట్ ఏముంది, లీనియర్ పర్ స్కెచ్ ప్యాటర్న్స్. సో లీనియర్ స్కెచ్ ప్యాటర్న్స్ అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ గా మనకు అలా డూప్లికేట్స్ ఫామ్ అవ్వాలంటే మనం ఇవి యూజ్ చేస్తాం. సర్క్యులర్ లో అవి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవి ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ కమాండ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అందులో మనకి మెయిన్ గా ఏమున్నాయి, లీనియర్ స్కెచ్ ప్యాటర్న్, సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్. సో సర్క్యులర్ షేప్స్ అవన్నీ ఉన్నప్పుడు మనకి సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము. లీనియర్ ఐదర్ హారిజాంటల్ డైరెక్షన్ లో లేదా వెర్టికల్ డైరెక్షన్స్ లో మనకి ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటిని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ని ఫామ్ చేయాలంటే మనం లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వి విల్ గో టు లీనియర్ స్కెచ్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఆ కమాండ్ ని యాక్టివేట్ చేసే ముందు మనకి ఏదైతే ఎంటిటీ ఉందో, ఏదైతే మనం స్కెచ్ ప్యాటర్న్ కింద ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రొఫైల్ ని డ్రా చేయండి, ఐదర్ సర్కిల్ కానీ లేదా రెక్టాంగిల్ కానీ. ఐ విల్ డ్రా ఫస్ట్ సర్కిల్. సో ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ నే నాకు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కింద అండ్ హారిజాంటల్ లేదా వెర్టికల్ డైరెక్షన్ లో లీనియర్ కింద ప్యాటర్న్స్ కింద ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో సెలెక్ట్. సో నెక్స్ట్ we will choose the linear sketch pattern. సో లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ ప్రాపర్టీస్ విండో మేనేజర్ ఓపెన్ అయింది కదా. సో ఇందులో ఇక్కడ డైమెన్షన్ ఉంది, అంటే ఇప్పుడు ఒక ఎంటిటీకి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉండాలనుకుంటున్నాం అనేది అక్కడ డిస్టెన్స్ ఇవ్వండి. డిఫాల్ట్ గా 10 mm ఉంది, నేను 20 mm ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్. సో ఎన్ని ఎంటిటీస్ ఫామ్ చేయాలనుకుంటున్నాము, అక్కడ డిఫాల్ట్ గా 2 ఉంది. ఐ విల్ గివ్ 8. సో ఇది హారిజాంటల్ గా అనుకుంటున్నాను కాబట్టి సో స్క్రోల్ చేయండి, నెక్స్ట్ రిమైనింగ్ తర్వాత చూద్దాం. ఎంటిటీస్ టు ప్యాటర్న్ అంటే నువ్వు దేన్నైతే ప్యాటర్న్ చేయాలనుకుంటున్నావు ఆ ఎంటిటీని సెలెక్ట్ చేయమంటది. సో యాక్టివేట్ చేయండి, ఎంటిటీని సెలెక్ట్ చేయండి. సో చూసారా, ఆటోమేటిక్ గా అది హారిజాంటల్ డైరెక్షన్ లో ఫామ్ అయింది. చూసారా ఇక్కడ హారిజాంటల్ ఎక్స్ స్పేసింగ్ ఉంది కదా, 0 degrees లో ఉంది కాబట్టి అది ఏంటి, నార్మల్ గా ఎక్స్ డైరెక్షన్ లోనే ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఏమో 30 degrees యాంగిల్ లో కావాలనుకుంటున్నాను. గివ్ ద యాంగిల్ సమ్ which you require, that angle you give. I will give 15. చూసారా, ఆ ఎంటిటీ నుంచి యాంగిల్ 15 degrees తో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని ఇచ్చాను, 8 ఇచ్చాను. సో 8 తో ఫామ్ అయింది. నాకు నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ 8 వద్దు, 10 ఇద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ గివ్ 10. సో ఎంటిటీస్ ఇంక్రీజ్ అయింది. సో ఎంటీ ఇక్కడ మనకి ఏమైంది, కోయిన్సైడ్ అయిపోతుంది. సో డిస్టెన్స్ ని వ్యారీ చేద్దాం అనుకుంటే 20 కన్నా అబోవ్ ఇవ్వండి. సో ఎంత, 30 ఇద్దాం. ఓకే, నాకు యాంగిల్ 0 degree కావాలి, 15 degrees వద్దు అనుకుంటాను. గివ్ 0 degree, ఎంటర్. చూసారమ్మా, మనకి ఎక్స్ డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేది లీనియర్ గానే ఫామ్ అయింది.
సో ఇప్పుడు నాకు y డైరెక్షన్ లో కూడా ఎంటిటీస్ ఫామ్ అవ్వాలనుకుంటున్నాను. సో గివ్ 10. సో పిక్ టు స్క్రీన్. చూసారా y దగ్గర కూడా డిస్టెన్స్ మనకి ఇంటర్సెక్ట్ అయిపోతున్నాయి కాబట్టి y దగ్గర y డైరెక్షన్ లో డిస్టెన్స్ మనం ఫామ్ చేయండి. ఇక్కడ ఇంతకు అక్కడ ఎంత ఇచ్చాం 30 ఇచ్చాం కదా. సో నియర్లీ ఆల్సో గివ్ 30. సో విజిబుల్ అవడం లేదు కదా, ఫిట్ టు స్క్రీన్. సో చూసారమ్మా, అయితే ఎక్స్ డైరెక్షన్ లో కావాలంటే ఎక్స్ డైరెక్షన్ లో మనం ప్యాటర్న్స్ అనేవి లీనియర్ గా ఫామ్ చేయొచ్చు, లేదా వై డైరెక్షన్ లో కావాలంటే వై డైరెక్షన్ లో ఫామ్ చేయొచ్చు, లేదా సెటైన్ యాంగిల్ లో కావాలంటే సెటైన్ యాంగిల్స్ లో ఫామ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేది మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎంటిటీస్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. అదే మనం విడివిడిగా అన్ని ఎలా డ్రా చేయాలంటే టైం టేకెన్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ కమాండ్. సో నెక్స్ట్ click on OK. Next, we will go to circular pattern. సో ఇది లీనియర్, ఐదర్ ఎక్స్ డైరెక్షన్ లో కానీ వై డైరెక్షన్ లో కానీ కావాలనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు సర్క్యులర్ షేప్స్ లో అవి కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, సర్క్యులర్ ప్యాటర్న్ కమాండ్ ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏదైతే సర్కిల్ మీద ఫామ్ చేయాలనుకుంటున్నామో అవుటర్ సర్కిల్ ని డ్రా చేయండి. విల్ టేక్ సర్కిల్. సో ఇప్పుడు దేని మీద మీకు ఏదైతే ఎంటిటీ కావాలో ఆ ఎంటిటీ యొక్క ప్రొఫైల్ ని డ్రా చేసుకోండి. సో నేను ఎంటిటీ ప్రొఫైల్ కూడా సర్కిల్ ని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎంటిటీ ఇది ఉంది కదా సర్కిల్, మనకి ఈ సర్క్యులర్ గా ప్యాటర్న్ మీద ఫామ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని కావాలనుకుంటే అన్ని. సో వి విల్ చూస్ ద సర్క్యులర్ ప్యాటర్న్ కమాండ్, సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది, పారామీటర్స్. సో పారామీటర్స్ లో ఫస్ట్ ఇది సర్క్యులర్ కదమ్మా, సో ఏదైతే పాయింట్ ని రిఫర్ చేసుకుని మనకి ప్యాటర్న్స్ ఫామ్ అవ్వాలన్నది ఇక్కడ పారామీటర్స్ లో చూడండి. సో ఫస్ట్ ఇది సో ఈ పాయింట్స్ సెంటర్ బేస్ చేసుకున్నది మనకి సర్క్యులర్ ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవ్వాలనుకుంటున్నాం. సో విల్ చూస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. సో నెక్స్ట్ 360 degrees కూడా మనకి ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని, 4 ఉన్నాయి డిఫాల్ట్ గా, నేను 8 ఇద్దాం అనుకుంటున్నాను. 8. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఈక్వల్ స్పేసింగ్. సో ఈక్వల్ స్పేసింగ్ టిక్ మార్క్ చేసినప్పుడు ఏమవుతుంది, 8 ఎంటిటీస్ కి కూడా డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఈక్వల్ గా లేదనుకుంటే మనం ఈక్వల్ టిక్ మార్క్ చేసేస్తాం. డైమెన్షన్ రేడియస్, ఆ డైమెన్షన్ యాంగులర్ స్పేసింగ్స్. సో డైమెన్షన్ అది మీకు విజిబుల్ అవ్వాలనుకుంటున్నారు ప్యాటర్న్ కి, లేదా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ ప్యాటర్న్ యొక్క సెంటర్ కి ఎంత ఉన్నాయి డిస్టెన్స్, ఇవన్నీ అని మీకు డైమెన్షన్స్ విజిబుల్ అవ్వాలనుకుంటే డైమెన్షన్స్ విండోని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేసాం, సెంటర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ సెలెక్ట్ చేసాం, ఎక్కడైతే ఎంటిటీస్ ఫామ్ అక్కడ నుంచి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ క్లిక్ చేసాం. నెక్స్ట్ మనకి ఎంటిటీ ఏదైతే ఫామ్ అవ్వాలి ముందు అది ఇవ్వాలి కదా. సో ఇక్కడ అది బాక్స్ చూడండి, ఎంటిటీస్ టు ప్యాటర్న్ యాక్టివేట్ అయింది ఆ బాక్స్. సో ఏదైతే ఎంటిటీని మనం ప్యాటర్న్ కింద ఫామ్ చేయాలనుకున్నాం ఎంటిటీని సెలెక్ట్ చేయండి. చూసారమ్మా, ఎంటిటీని సెలెక్ట్ చేసిన వెంటనే డిఫాల్ట్ గా ఎన్ని ఇచ్చాం మనం, 8 ఎంటిటీస్ ఇచ్చాం కాబట్టి 8 సర్కిల్స్ ఫామ్ అయ్యాయి. నాకు 8 వద్దు, ఓన్లీ 12 చాలనుకుంటున్నాను. సో 12 చాలనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేయాలనుకున్నా లేదా డిక్రీజ్ చేయాలనుకున్నా నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఐదర్ చూస్తారా 7. సో 7 కూడా ఎలా ఫామ్ అవుతున్నాయి, మనకి ఈక్వల్ డిస్టెన్స్ లో అనేది ఫామ్ అవుతున్నాయి. ఎందుకు, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ స్పేసింగ్ అనేది మనం మార్క్ చేసాం కాబట్టి. అలా ఐదర్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఎన్ని కావాలన్నది మనకి 12 చూస్ చేసుకున్నాను. సో 12 చూస్ చేసి దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. చూసారమ్మా, సో ఈ విధంగా సర్క్యులర్ ప్యాటర్న్ ఏవైతే ఎంటిటీస్ మనం నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సర్క్యులర్ ప్రాపర్టీస్ మీద అది మనకి ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుంది మనకి. సార్ వీరు సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎంటిటీ ఒకటి తీసుకున్నారు కదా, అది సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి తీసుకున్నా సార్, లేదంటే మీరు ఏదైనా ఫిక్స్ పాయింట్ తీసుకుని చేశారా సార్? అది ఇక్కడ మనం ఏదైతే సర్కిల్ మీద ఫామ్ అవ్వాలనుకుంటున్నామో ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ బేస్ చేసుకున్నాను, ఆ ఎంటిటీ యొక్క ప్రొఫైల్ డ్రా చేశాను. అదే ఎంటిటీ యొక్క ప్రొఫైల్ క్లిక్ చేశాను, అది ఆటోమేటిక్ ఇక్కడ మనకి సర్కిల్స్ అవి కదా సెంటరే చూస్ చేసుకుంటుంది. మరి మీరు తీసిన ఫస్ట్ ఎంటిటీకి రేడియస్ ఎంత ఉందో అన్ని యాక్యురేట్ గా అలాగే వస్తాయి సార్ అయ్యి?
అన్ని యాస్టిస్ అలాగే ఉంటాయి. మనం ఈ ఎంటిటీనే కదా కాపీ చేసాం మనము. ఓకే సార్. మీరు ఏదైతే ఎంటిటీని చూస్ చేస్తున్నారో సేమ్ అదే ఎంటిటీ యొక్క డైమెన్షన్ ఫామ్ అవుతుంది. నాకు ఆ డైమెన్షన్ వద్దనుకుంటే ఎంటిటీ ముందు డైమెన్షన్ ఇచ్చేస్తాం. మీకు ఏదైతే రిక్వైర్డ్ డైమెన్షన్ ఉందో ఆ రిక్వైర్డ్ డైమెన్షన్ ఇచ్చుకుంటాం. సో మీరు ఏదైతే ప్రొఫైల్ చూస్ చేస్తున్నారో సేమ్ అదే ప్రొఫైల్ అదే డైమెన్షన్ తోనే ఫామ్ అవుతాయి అనమాట మనకి ఈ సర్క్యులర్ అనేది. లీనియర్ లో అన్నా చూడండి సేమ్. మీరు ఫస్ట్ ఆ ఎంటిటీ యొక్క ప్రొఫైల్ డ్రా చేసుకోవాలి రిక్వైర్డ్ డైమెన్షన్స్ తో. ఓకేనమ్మా? ఓకే సార్. క్లిక్ ఆన్ ఓకే. సో నెక్స్ట్ మూవ్ ఆర్ కాపీ ఎంటిటీస్ అవి ఉంటాయి. జస్ట్ ఏదో ఒక ప్రొఫైల్ డ్రా చేస్తున్నాను. రెక్టాంగిల్. సో మూవ్ ఎంటిటీస్. సో మూవ్ ఎంటిటీస్ లో మళ్ళీ మనకి ఇంకేం ఉన్నాయేమో మూవ్ ఎంటిటీస్, కాపీ ఎంటిటీస్, రొటేట్ ఎంటిటీస్, స్కేలింగ్ ఎంటిటీస్, స్ట్రెచ్ ఎంటిటీస్. ఓకే గైస్, ఇప్పుడు వరకు క్లియర్ కదా? ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మూవ్ ఎంటిటీస్ అండ్ ఇవేమి ఏమన్నా లేవమ్మీలో మూవ్ ఎంటిటీస్, కాపీ, రొటేట్, ఈ డిస్ప్లే ఇవి రేపు క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏం డౌట్ లేదు కదమ్మా? హలో గైస్ ఉన్నారా? సార్ కన్వర్ట్ ఎంటిటీస్ అని ఉన్నాయి కదా సార్. కన్వర్ట్ ఎంటిటీస్ లో హాలో షేప్స్ ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు సార్ ఏదైనా? ఏవైనా చేసుకోవచ్చమ్మా. అది 3D డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 3D వచ్చినప్పుడు చెప్తాను ఆ కమాండ్. ఓకే సార్. ఏమైనా పాత్ టైప్ అవి క్రియేట్ చేయాలనుకున్నా ఒక ప్లేన్ క్రియేట్ చేసి ఆ ప్లేన్ యొక్క సైజెస్ అవి కన్వర్ట్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. 3D వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది ఐడెంటిటీ గురించి. ఓకే సార్. ఇప్పుడు చెప్పిన ఏమి డౌట్ లేవు కదమ్మా? చాంఫర్, ఫిల్లెట్, ట్రిమ్, మిర్రర్, లీనియర్ స్కెచ్ ప్యాటర్న్స్, సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్స్, ఆఫ్సెట్, క్లియర్ ఇవన్నీ? క్లియర్ సార్. ఓకే సార్ వన్ డౌట్ సార్. సార్ వన్ రిక్వెస్ట్. చెప్పండి. సార్ అది 3-2 రీవాల్యుయేషన్ పెట్టాం కదా సార్, అది ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది ఏమైనా ఐడియా ఉంది? రిజల్ట్ వస్తాయి డేట్ అప్పుడు, అందుకే 9th వరకు ఎక్స్టెండ్ చేశారు కదా. సో 9th లోపునే మీకు రివాల్యూషన్ ఇస్తారు. ఆల్రెడీ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్.